హాయ్ అండి, ఈ 2 బ్లౌజెస్ వచ్చేసి పద్మ గారు అండి, ఒడిశా నుంచి మనకు ఆర్డర్ చేసుకున్నారనమాట. అయితే తను వాళ్ళ రిలేటివ్స్ అందరూ వైజాగ్లోనే ఉంటారంట. సో వైజాగ్ వచ్చే పని ఉంది, మీరు స్టిచ్చింగ్ చేసేసి ఉంచండి, నేను వచ్చి తీసుకుంటా అన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు. ఇది మనకి సెకండ్ టైము. పద్మ గారు అంతకుముందు వరలక్ష్మి వ్రతం టైంలో ఒకసారి చేసి ఇచ్చామన్నమాట. మన ఇన్స్టా పేజ్ చూసి అండ్ మన యూట్యూబ్ ఛానల్ చూసి కూడా మనల్ని ఫాలో అవుతారనమాట. సో ఫస్ట్ డిజైన్ చూడండి, హెవీ బ్రైడల్ వర్క్ అయితే మనం చేసామన్నమాట. అసలు ఎంత బాగుందో. అయితే దీనికి శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఉందని పిక్ పెట్టారు. సో ఇంకా మనం ఏంటంటే కాంట్రాస్ట్గా బ్లౌజ్ పీస్ తీసుకున్నాము. ఇలా మెరూన్ కలర్ అనమాట. మెరూన్ కలర్ తీసేసుకొని ఈ విధంగా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఇలా వేసామండి. అసలు ఎంత బాగుందో చూడండి, అసలు గ్యాప్ అంటూ లేదనమాట. అసలు మగ్గానికి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది కదా. ఈ డిజైన్ అయితే చాలా బాగుందనమాట. నెక్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇలా వచ్చింది, కరువు లాగా వచ్చేసేసి. సో ఏంటంటే కొంచెం హెవీగా కావాలన్నారు, అదే పెళ్ళికి కావాలని చెప్పారనమాట. కొంచెం హెవీగా లుక్ వచ్చేటట్టుగా కావాలని ఈ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. 2 డిజైన్స్ అనమాట టోటల్గా. ఇదైతే మనము సిల్వర్ అండ్ ఓన్లీ గోల్డ్ జరీ 2 కాంబినేషన్స్తో వేసాము. ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఎంత హెవీగా వస్తుందో. ఇంకా దీనికి కుందన్స్ అవసరం లేదండి, ఎందుకంటే అసలు ఎక్కడ గ్యాప్ కూడా లేదు కదా మనకు కుందన్స్ పెట్టడానికి కూడా. అయితే ఈ డిజైన్కి హ్యాండ్ చూస్తున్నారు కదా, నేను ఇలా కట్ వర్క్ లైన్ తీసుకున్నాను అనమాట. అంటే దీనికి జస్ట్ ఒక లైన్ లాగా వచ్చింది ఈ హ్యాండ్కి బార్డర్. అయితే ఇంకొంచెం మనకి లుక్ ఇంకొంచెం హైలైట్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా ఒక కట్ వర్క్ లైన్ తీసేసుకొని ఈ విధంగా యాడ్ చేశాను. దానివల్ల ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట లుక్ అయితే. ఇంకా హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కర్లేదు కదా, బ్యూటిఫుల్గా ఇలా ఈ టైప్ తీసుకున్నాము. దీనికి శారీ ఏంటంటే వాట్సాప్లో పిక్ పెట్టారు. ఓన్లీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో ఉంది శారీ. కాంట్రాస్ట్గా ఇలా తీసుకుంటే అద్దరిపోద్దండి. సో నెక్స్ట్ డిజైన్ చూడండి, ఇది కూడా ఏంటంటే కట్ వర్క్ ప్యాటర్న్లోనే తీసుకున్నారనమాట. అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఫినిషింగ్. అయితే పేస్టల్ కలర్స్ అంటాం కదా, సో శారీ కూడా ఏంటంటే లైట్ పింక్ అండ్ ఇలా గోల్డ్ సరి వచ్చేసిందండి. ఇంకా కాంట్రాస్ట్గా వేయడానికి ఇంకా మనం వేరే ఆప్షన్ లేదు. సో బ్లౌజ్ కూడా మనం ఏంటంటే ఈ కలర్ తీసేసుకున్నాము. దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే అంత బ్రొకేడ్ లాగా వచ్చేసింది, ఇలాగ బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. చూడండి ఇలా వచ్చిందనమాట. సో దీని మీద అసలు వేస్తే అసలు కనిపించింది కదా. సో విడిగా మనం హాఫ్ పట్టు క్లాత్ వేసుకొని ఇలా డిజైన్ చేసామండి. సిల్వర్ అండ్ ఈ లైట్ పింక్ అనమాట, ఈ 2 కాంబినేషన్స్తో ఇలా వేసాము. చాలా బాగుందనమాట. ఇలా లైట్ కాంబినేషన్ అయినా సరే ఎక్కువగా సిల్వర్ జరీ యూజ్ చేయడం వల్ల సూపర్గా ఉందనమాట డిజైను. సో ఇప్పుడు తను వచ్చేస్తా అన్నారు, షాప్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటా అన్నారు. సో అందుకే ఫాస్ట్గా ఇంకా వీడియో అయితే చేస్తాను. అయితే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వేసామండి. దీనికి ఒక లైనే వస్తుంది ఇలాగా, దీనిపైన అంతా వేరే డిజైన్లోంచి కొంచెం హెవీగా కావాలన్నారని చెప్పేసి ఇలా యాడ్ చేసామన్నమాట. మ్యాచ్ అయింది, ఇలా లీవ్స్ వచ్చాయి కదా. సో అదనమాట, అలా కొంచెం క్రియేటివిటీగా చేసాం మనము. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.